ఈ సినిమా ప్రీమియర్ ట్రైలర్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఇంకా సేపట్లో ఈ ట్రైలర్ మన ముందుకు రాబోతోందండి. అందరూ కూడా దయచేసి కూర్చొని ఈ ట్రైలర్ని ఆనందించవలసిందిగా మేము కోరుతున్నాము. సో ట్రైలర్ వచ్చే ముందు ఈ సినిమా గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను చెప్తాను. గుణశేఖర్ గారి రుద్రమదేవి సో భారతదేశంలోనే మొదటి చారిత్రాత్మక స్టీరియోస్కోపిక్ 3D సినిమాగా ఈ సినిమా ఆల్రెడీ చరిత్ర సృష్టించబోతోంది. అసలు రుద్రమదేవి చరిత్ర మనందరికీ తెలిసింది చాలా తక్కువ. 800 సంవత్సరాల చరిత్రని గుణశేఖర్ గారు రుద్రమదేవిగా మన ముందుకు తీసుకురాబోతున్నారు. అలాగే ఒక మహిళ ఒక రాణిగా 40 సంవత్సరాల పాటు పాలించడం అనేది కూడా ఒక్క రుద్రమదేవి విషయంలోనే అది సాధ్యమైంది. అండ్ అందరూ కూడా ఆవిడని అంగీకరించారు. ఆ రకంగా కూడా రుద్రమదేవి కథ ఒక చరిత్రే. అయితే ఇక్కడ మన రుద్రమదేవి అనుష్క గతంలో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఈ రుద్రమదేవి సినిమా విషయానికి వచ్చినప్పుడు ఆవిడ దశల వారీగా మనకి కనిపించాల్సి ఉంటుంది కథపరంగా. సో దానికి అనుష్క ఎంతో కష్టపడ్డారు, ఎంతో నేర్చుకున్నారు. ఆ కష్టమంతా కూడా మనకి సినిమాలో కనిపిస్తుంది. తను ఒక రాణిగా కనిపించడానికి ఆ దర్భం ప్రదర్శించడం కోసం అండ్ అలాగే ఒక యువతిగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండాలో ఇలా దశల వారీగా మనం అనుష్కని చూస్తుంటాము. అండ్ అలాగే గుణశేఖర్ గారు అనుష్కని రుద్రమదేవిగా మలచడం కోసం ఆయన కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే అనుష్క మనందరికీ తెలుసు ఆవిడ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అని చెప్పి. సో దానికి తగ్గట్టుగానే అనుష్క రుద్రమదేవిగా మనం ఫస్ట్ లుక్ చూసినప్పుడే మనందరము చాలా ఎక్సైట్ అయిపోయాము. సో ఇంకా సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. ఆ సినిమా ఎలా ఉండబోతోంది అనే దానికి మనకి ఈ ట్రైలర్ ఒక మచ్చుతునక మాత్రమే. అండ్ అలాగే 3D ఎఫెక్ట్స్లో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. 3D కెమెరాస్తో మొదటిసారి ఈ సినిమాని రూపొందించడం జరిగింది. అలాగే దీనికి డాల్బీ అట్మాస్ఫియర్ అంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా సమకూర్చారు. సో దీనికి సంబంధించి ఆ డాల్బీ ఎఫెక్ట్స్కి మనకి ఎలా ఉండబోతున్నాయో తెలియచేయడానికి డాల్బీ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ ఆషిమ్ మాథుర్ గారు ఇక్కడ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. మాథుర్ గారు ప్లీజ్ వెల్కమ్. Gunashekar Garu, the cast and crew and all the people who are present here, very good evening. I think it's a great moment and a proud moment for Dolby in India to be associated with this highly anticipated movie coming soon in 3D and of course Dolby Atmos. I'm sure Dolby Atmos will provide Gunashekar Garu a tool where he can really get the full impact of his work and make sure the audiences are transported to the 13th century because they will feel they are a part of the movie and not just merely watching it. I'll take a minute more just to tell you about Dolby Atmos for the people who have not had a chance to experience it. We have Dolby Atmos in Screen 4 at the same multiplex. Within 2.5 years, Dolby Atmos is now in over 900 screens globally and over 250 titles have already been released. In India, we have just crossed around 50 and we are on the way to make the first Dolby Atmos century in the next few months as well. What the technology does actually is, when you look around, you see speakers on the sides. But if you go to an Atmos screens, you'll see speakers on the side, on the back, also on the roof, which gives you a 3-dimensional sound experience, making your experience far more realistic, immersive, and lifelike. I will not take more time. I wish the entire cast and crew all the very best. I hope people enjoy Rudramadevi in 3D and Dolby Atmos. Thank you. అండ్ ఈ సినిమాకి అంటే ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇంకాసేపట్లో చూడబోతున్నాము. మరి ఈ సినిమా గురించి అంటే ఈ ట్రైలర్ గురించి మాట్లాడడానికి మనకి చిత్ర దర్శకులు గుణశేఖర్ గారు రెడీగా ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. గుణశేఖర్ గారు ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. ట్రైలర్ గురించి మాట్లాడేది ఏం లేదు, చూపించడమే. మీ అందరూ ఇప్పటికే చాలా ఓపికగా వెయిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఈ 3Dని మీకు చూపించడానికి ఈ మైల్ స్టోన్కి చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డామండి. సో డెఫినెట్గా 13th సెంచరీ ఎక్స్పీరియన్స్ మన ఆడియన్స్కి అందించాలనే ఉద్దేశంతో చాలా వ్యయ ప్రయాసాలకి ఓర్చి కూడా ఈ సినిమాని మీ అందరి కోసం ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం తీయడం జరిగిందండి. మీ అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.
అలాగే ఈ 3D ట్రైలర్ ప్రీమియర్ లాంచ్ని మా రుద్రమదేవి అనుష్క గారు లాంచ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అనుష్క గారు ఒకసారి మైక్లో మీరు 3D ప్రీమియర్ ట్రైలర్ అని లాంచ్ అని చెప్తే బాగుంటుంది. మీ దగ్గర మైకులు తీసుకొస్తున్నాను. అంటే మా రుద్రమదేవి అనుష్క గారు చాలా కష్టపడ్డారు. అది ఇంకా మనం తొందరలో చూడబోతాం. ఇప్పుడు చూసేది కేవలం ఒక మచ్చు తునక మాత్రమే. ఆవిడ ఎఫర్ట్ అంతా కూడా ఈ వేసవి ఆరంభంలోనే మనందరం చూడబోతున్నాం. సో మా సినిమాకి అల్లు అర్జున్ గారు, రాణా గారు, అనుష్క గారు ప్రధాన పాత్ర అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ, అంటే ప్రతి పురుషుడి విజయం వెనకాతల స్త్రీ ఉందంటారు. అలాగ మా రుద్రమదేవి విజయం వెనకాతల అల్లు అర్జున్, రాణా లాంటి వాళ్ళు కూడా చేయడం అనేది చాలా చాలా అభినందించదగ్గ విషయం అండి. ఇప్పుడు అనుష్క గారు ఈ 3D ట్రైలర్ ప్రీమియర్ని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే. రుద్రమదేవి గారి సబ్జెక్ట్ సంథింగ్ విచ్ ఇస్ మన గుణశేఖర్ గారికి ఎప్పుడు నుంచి ఆల్మోస్ట్ 10-11 years నుంచి ఇలాంటి ఫిల్మ్ చేయాలి అండ్ ద సబ్జెక్ట్ విజ్ వెరీ వెరీ ప్యాషనెట్ టు హిమ్. అండ్ సో అట్ లాస్ట్ అన్నీ కుదిరిందండి అండ్ షూటింగ్ కూడా అయిపోయింది. అండ్ ఫస్ట్ లుక్ యాక్చువల్లీ మనకు కూడా అందరూ వెయిట్ చేస్తున్నాము ఈ లుక్ చూడడానికి. అండ్ డెఫినెట్గా రాగిణి గారు మన ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బికాస్ at every step మనకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకొని షీస్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి. అండ్ రానా గారికి అండ్ అల్లు అర్జున్ హ్యావ్ టు యాక్చువల్లీ టు అల్లు అర్జున్ అండ్ రానా థ్యాంక్ యూ ఎలా చెప్పాలని తెలియదు. బికాస్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకొని అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ చాలా కోఆపరేట్ చేశారు. అండ్ as much as everyone here is excited, even I am very nervous actually chudalani. So let's watch the trailer and I hope all of you like it. Thank you. Okay, 3D trailer launch. 3D trailer launch. Okay, everyone's ready? Okay, the Rudramadevi 3D trailer launch. Thank you. Earlier, yeah. So graphics was very good. 3D effects? 3D effects were excellent. First time that historical movie, the arrows that is coming on us was very fantastic. Thank you. అనుష్క డైలాగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఈజ్ వెరీ గుడ్. 3Dలో ఎఫెక్ట్ ఈజ్ జనరల్లీ ఉంది, బట్ ఈ సినిమాలో సంథింగ్ స్పెషల్ లాగా అనిపిస్తుంది. అనుష్క ఎక్స్ప్రెషన్స్ కానీ టీవీ రాజతనం కానీ ఈజ్ ఎక్సలెంట్. గోన గంగారెడ్డిగా డైలాగ్స్ అది అర్జున్ గారు బాగా చేశారు, బాగా కనిపించింది. మనకి గారు చాలా కష్టపడ్డారని దీనిలో కనిపిస్తుంది. అదేదో సైనికులందరూ స్నేక్ లాగా వచ్చి ఆఫ్టర్ దట్ ఈగల్గా మారిపోవడము, ఇట్ ఈస్ వెరీ ఫెంటాస్టిక్. చాలా బాగుందండి, టెక్నికల్ ఎక్సలెన్స్ అన్నమాట. మీరు రండి, ఇది మన సినిమా తెలుసా? రుద్రమదేవి అనేది నిజంగా ఉమెన్ ఓరియంటెడ్ మాత్రమే కాకుండా మన చరిత్రలో చూసుకుంటే రుద్రమదేవి 40 years పాటు పాలించారు. సో అందుకే ఇది మన సినిమా. ఈ స్టోరీ మన కాకతీయులది అనేది స్టోరీ తెలుస్తుంది. యాక్చువల్గా చాలామందికి తెలియదు ఇది స్టోరీ, బట్ ఈ సినిమా చూసానంటే బాగా తెలుస్తుంది అనుకుంటున్నాను. 3D ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయండి. మీకు బేసిక్గా 3Dలో చూడడం ఇష్టమా? అట్లానే ఏం లేదు, కానీ ఇది చాలా బాగా అనిపించింది. కానీ 2.5 minutes అసలు చూసినంత ఇది కూడా అనిపించలేదు. ఇంకో కొంచెం ఉంటే బాగుండేదేమో అనిపించింది. అందుకే అండి, అది రుచి చూపించారు అంతే. మీకు సినిమా కోసం మనం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అనుష్క గారికి, గుణశేఖర్ గారికి బెస్ట్ ఆఫ్ లక్. మంచిగా సినిమా నడవాలని కోరుకుంటున్నానండి.
థ్యాంక్ యూ సో మచ్.